தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் உயிர்களும் இன்புற்று வாழ்க. வள்ளல் மலரடி வாழ்க வாழ்க. போற்றினின் பேரருள் போற்றினின் பெருசீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. சத்குருநாதா சத்குருநாதா சமரச சுத்த சன்மார்க்க சத்திய சங்கம் தழைக்க அருள் தாத்தா. సకలము సిద్ధించును నాలోని చిదాకాశంలో కరుణామయుడు కొలు ఉన్నాడుగా ఈ చిదంబరంలో. అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. తిరుచిట్రంబలం. అందరికీ వందనములు. అరుట్పెరుంజ్యోతి అమ్మగారు. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. పేజ్ 117 మేడం. 117 பிரிவாற்றாமை. పిరివార్చామై అంటే పిరివు అన్నప్పుడు ఇక్కడ ఎడబాటు అంటే భగవంతుని నుంచి ఆ ఎడబాటుని భరించలేక ఉండడం అన్నమాట. అది ఎలా ఆ ఎడబాటుని ఇక భరించలేను అన్న విషయాన్ని వడలాల్ మనకి ఈ పాటల ద్వారా తెలియజేస్తున్నారు. సో భరించలేను, త్వరగా నా దగ్గరికి రా అని భగవంతుని పిలుస్తున్నారు ఇక్కడ. ఆ పాటలు ఇక్కడ చూద్దాం ఇప్పుడు. போக மாட்டேன் பிறரிடத்தே பொய்யிற் கிடந்து புலர்ந்து மனம் வேக மாட்டேன் பிரிதொன்றும் விரும்ப மாட்டேன் பொய்யுலகன் ஆக மாட்டேன் அரசே என் அப்பா என்றன் ஐயா நான் சாக மாட்டேன் உன்னை பிரிந்தால் தரிக்க மாட்டேன் కండాయే. అంటే నేను ఇతరుల వద్దకు వెళ్ళను, అసత్యంలో మునిగి కృషించిపోను, నా మనస్సు అన్నది ఈ అసత్యంలో మునిగి కృషించి దుఃఖించదు, వేరే ఏమీ నేను కోరను, ప్రాపంచిక మిథ్యలో పడి కొట్టుమిట్టాడను, ఓ ప్రభువా నా తండ్రి నేను మరణించను,
నీకు దూరమైతే ఇక భరించలేను అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆయనది ఎలా ఉందా ఈ పాటల్లో ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ఇవన్నీ నేను చెయ్యను అని చెప్తున్నారనమాట. అంటే ఇతరుల వద్దకు ఎక్కడికి కూడా ఇక వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, అసత్యంలో మునిగి కృషించి నా మనసు ఇక దుఃఖించదు, దుఃఖము చెందను అని అంటున్నారు. వేరే ఏమీ కూడా కోరను, ప్రాపంచిక మిథ్యలో పడి కొట్టుమిట్టాడను. ఓ ప్రభువా నా తండ్రి, నేను మరణించను అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ తాను తన స్థితిలో ఎంతటి స్థిరంగా ఉన్నాడు అన్న విషయం మనకు తెలియజేస్తున్నారు వల్లలార్. ఇతరుల వద్దకు ఎక్కడికి వెళ్ళనో, అసత్యంలో మునిగి కృషించిపోను, నా మనసు దుఃఖించదు, వేరే ఏమీ కోరను అంటున్నారు. నేను మరణించను అని ఖచ్చితంగా చెప్తున్నారు. అంతటి గట్టి నమ్మకం ఆయనకు. కానీ భగవంతునికి దూరమైతే భరించలేను అని అంటున్నారు. ఇన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ భగవంతుని నుంచి దూరం అయితే నేను భరించలేను అని చెప్తున్నారు. సో నెక్స్ట్, செல்ல மாட்டேன் பிறரிடத்தே சிறிதும் தரியேன், தீமொழிகள் சொல்ல மாட்டேன், இனி இனி கண இனி கணமும் துயரமாட்டேன், சோம்பன்மிடி புள்ள மாட்டேன், பொய் ஒழுக்கம் பொருந்த மாட்டேன், பிற உயிரை கொல்ல மாட்டேன், உனை அல்லால் குறிக்க மாட்டேன் கனவிலுமே. ఇతరుల వద్దకు వెళ్ళను, అలా జరిగితే అస్సలు భరించను, చెడు మాటలు కఠినమైన మాటలు మాట్లాడను, ఒక్క క్షణము కూడా దుఃఖించను, సోమరితనాన్ని పేదరికాన్ని ఆశ్రయించను, అసత్యపు సచ్చీలతలను పాటించను, ఇతర జీవులను హత్య చేయను, హింసించను, నిన్ను తప్ప ఇంకెవరిని కలలోనైనా నేను ఆలోచించను. ఇక్కడ వల్ల తను ఎంత కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఎట్లా ఉంది అన్నది మనకి ఈ పాటలో చెప్తున్నారు. ఇంకెక్కడికి కూడా నేను వెళ్ళను, చెడు మాటలు కానీ కఠినమైన మాటలు కానీ ఎన్నటికీ మాట్లాడను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. సోమరితనాన్ని పేదరికాన్ని ఆశ్రయించను అంటున్నారు. అంటే సోమరితనం పేదరికం అన్నది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ కాదు లేదు అన్న వాటికి ఆస్కారం లేదన్నమాట. ఏదైనా జరుగుతుంది, అన్నీ సాధ్యమవుతుంది అన్నదే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. శుద్ధ సన్మార్గ సచ్చీలతను ఖచ్చితంగా పాటిస్తాను అంటున్నారు. ఇతర జీవులను హత్య చేయను, హింసించను, ఇతర జీవుల పట్ల కారుణ్యం ప్రదర్శించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. నిన్ను తప్ప ఇంకెవరిని కలలోనైనా తలుచుకోను అని అంటున్నారు. ఇక్కడ సచ్చీలతల గురించి అండ్ జీవకారుణ్యం గురించి మెయిన్ గా మనకు చెప్తున్నారు. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా మనము పాటించాలి అన్న విషయాన్ని ఈ పాటలో, అంటే ఆయన ఖచ్చితంగా దీన్ని ఎలా పాటిస్తూ ఉన్నారు, అదే విధంగా మనం కూడా పాటించాలి అన్న విషయాన్ని ఈ పాటలో మనకి చెప్తున్నారు. అండ్ సోమరితనాన్ని పేదరికాన్ని ఆశ్రయించను అంటున్నారు. అంటే ఈ రెండు కూడా ఏంటంటే లేదు అన్న ఆ స్థితిని చూపించడం అన్నమాట. పేదరికం కానీ ఈ సోమరితనం కానీ నా వల్ల కాదు, నేను చేయను, ఇది నాకు దొరకదు, ఇలాంటివన్నీ కూడా పేదరికం అండ్ సోమరితనాన్ని సూచిస్తుంది. సో ఈ రెండు కూడా నేను ఈ రెండింటిని కూడా ఆశ్రయించను అంటున్నారు. అంటే అవి రెండు లేనప్పుడు అన్ని సాధ్యమవుతుంది, సకలము సాధ్యమవుతుంది. దాన్ని ఈ పాటలో మనకి చెప్తున్నారు. సో ఇవన్నీ మనం కూడా ఫాలో అవ్వాలి. మన లైఫ్లో వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనలో కూడా మార్పులు అన్నది వస్తుంది.
అండ్ దైవానికి చేరువు అవ్వడానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అరుంపెరుంజ్యోతి మేడం సోమరితనము, ఇంకొకటి పేదరికం మేడం, పేదరికము, సోమరితనం. సోమరితనం. ఓకే. అంటే ఈ రెండు కూడా ఏంటంటే మనకి లిమిటెడ్ ఇదన్నమాట. నా వల్ల కాదు, లేదు అనడం అన్నది ఈ రెండిట్లో జరుగుతుంది. సో అవి ఉండకూడదు అన్నది. ఓకే సకలం మేడం. సాధ్యమే అన్న ఆ ధోరణి ఉండాలి మనకి ఎప్పుడు. నెక్స్ట్, வெறுக்க மாட்டேன் நின்றனையே விரும்பி பிடித்தேன் துயர் சிறிதும் பொறுக்க மாட்டேன் உலகவர் போல் பொய்யிற் கிடந்து புரண்டினி நான் சிறுக்க மாட்டேன் அரசே நின் திருத்தாள் ஆணை நின் ஆணை மறுக்க மாட்டேன் వழంగువనయెల్లాం వழంగి వాழைయవే. వెరుక్క మాటేన్ అంటే నేను ద్వేషించను, నిన్ను మాత్రమే కోరుకున్నాను, నిన్నే ఇష్టముతో పట్టుకున్నాను, దుఃఖాన్ని కొంచెం కూడా భరించను, ప్రాపంచికులలాగా అసత్యములో పడి అల్పుడనవ్వను. ఓ ప్రభువా, నీ పాద పద్మములపై ఆన, నీ ఆజ్ఞను తిరస్కరించను. నీవు ఏదంతా ఇవ్వాలనుకుంటున్నావో అన్నీ అనుగ్రహించి వర్ధిల్లు తండ్రి అని అంటున్నారు. అంటే ఆయనకు ఏదంతా కావాలో అవన్నీ అడుగుతూ, వల్లలా తనకి ఏం కావాలో అవన్నీ కూడా అడుగుతూ ఏమి ఇవ్వాలో అది నీవే ఇవ్వు అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఈయనకి ఏం కావాలి అన్నది కూడా అడిగేసి తర్వాత నీకేమి ఇవ్వాలో అది ఇవ్వు అని అడుగుతున్నారు. అంటే తన మనస్సులో ఏం కోరుకుంటున్నారో అరుట్పెరుంజ్యోతికి తెలుసు కాబట్టి ఏం ఇవ్వాలో అది నీ ఇష్ట ప్రకారం ఇవ్వు అని అడుగుతున్నారు వల్లలారు ఇక్కడ. అన్నీ చెప్పేసి ఇప్పుడు నేను ఇంకా అడగాల్సింది ఏమి లేదు, నువ్వేమి ఇవ్వదలుచుకున్నావో అది నీవే ఇవ్వు అని ఇక్కడ అడుగుతున్నారు. సో నెక్స్ట్, అరుంపెరుంజ్యోతి అంటే ఇక్కడ ఏంటంటే తను అన్ని అడగాల్సినవన్నీ అడిగేశాడు. తన మనోభావాన్ని మొత్తం ఆయన తన దగ్గర పెట్టాడు. అవును, పెట్టేసి తనకు ఏమేం కావాలో అవన్నీ, అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండకూడదు అవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇంకా నీ ఇష్టం అని చెప్తున్నాడు. ఇక అంతే కదా మేడం? అంతే మేడం, ఇక ఏది ఇవ్వాలో అది నీవే ఇవ్వు అని అంటున్నారు. నాకేది అవసరమో నాకేది అవసరమో నాకు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇవ్వు. అవును, అంతే. అంటే ఇక్కడ మన ఎదుగుదలకు, మన నిరంతరము ఆ సత్యంలో ఆ జ్ఞానంతో ఉండడానికి నాకు ఏది అవసరమో అది ఇవ్వమన్నట్టు ఇంకా అంతే. ఓకే మేడం, రైట్. ఓకే, నెక్స్ట్, கருணை பெருக்கே ஆனந்த கனியே எண்ணுட்கலந்தொளிரும் தருண சுடரே என ஈன்ற தாயே என்னை தந்தானே வருண படிக மணிமலையே மன்றில் நடம் செய் வாழ்வே நற்பெரும் மெய்ப்பதியே இனி துயரம் பொறுக்க மாட்டேன் கண்டாயே. కరుణై పెరుకే అంటే కారుణ్య ప్రవాహమా, ఆనంద ఫలమా, నాలో మమేకమై ప్రకాశిస్తున్న జ్వాలవు నీవు, నన్ను కన్న తల్లివి నీవే, నన్ను అనుగ్రహించిన వాడా, వర్ణ స్ఫటిక మణి పర్వతమా అంటున్నారు. అంటే అంత మణులు మాణిక్యాలు ఎంత ప్రెషియస్ గా ఉంటాయి. సో అంత ప్రెషియస్ అని చెప్తున్నారు ఇక్కడ. సభలో అంటే చిత్ సభలో నాట్యం చేయు నా జీవిత పరమార్థమా, సద్గుణాల సత్య స్వరూపానికి నాయకుడివి నీవు, ఇక దుఃఖాన్ని భరించలేను తెలుసుకో నీవు అని అంటున్నారు. అంటే ఇక్కడ భగవంతుని వర్ణిస్తూ, అంటే వాటికి అన్నిటికీ అరుంపెరుంజ్యోతి మేడం, వాటికి చాలా ప్రాముఖ్యతని ఇస్తాం కదా, మనం ఎంతో విలువ ఇస్తాము, వాటిని ఎంతో ఉన్నతంగా చూస్తాం కాబట్టి అదే చెప్తున్నాడు. అదే వాటితో వర్ణిస్తున్నాడు అనమాట, భగవంతుని కీర్తిస్తూ వర్ణిస్తూ ఉన్నారు.
అంతటి వాడు అని. ఓకే. దుఃఖాన్ని భరించలేను తెలుసుకో అని అంటున్నారు. ఇక్కడ వల్లలార్ భగవంతుడు కారుణ్య ప్రవాహమై ఆనంద ఫలముగా ఉండి తనలో మమేకమై ప్రకాశిస్తున్నాడని చెబుతున్నారు. చిత్సభలో నాట్యమాడే జీవిత పరమార్థం అంటున్నారు. ఈ దుఃఖాన్ని ఇంకా భరించలేను తెలుసుకో నీవు అని అంటున్నారు. భగవంతునికి చెప్తున్నారు, విన్నవించుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇది பின்னம் பழுத்த சிந்தையிலே தித்தித் துலவா சுயஞ்சோதி வண்ணம் பழுத்த தனிப்பழமே மன்றில் விளங்கு மணிச்சுடரே தன்னம் பழுத்த மதி அமுதே தருவாய் இதுவே தருணம் என்றன் எண்ணம் பழுத்தது இனி சிறியேன் இறையும் தரியேனே. స్థిరమైన పరిపక్వమైన హృదయంలో ఆలోచనలలో శాశ్వతంగా మధురంగా వెలిగే స్వయం జ్యోతి అని వర్ణిస్తున్నారు. అంటే స్థిరమైన హృదయం, పరిపక్వమైన హృదయం అంటున్నారు. ఓ పరిపక్వమైన రంగు గల అద్వితీయ ఫలమా, చిత్సభలో కొలువై ఉన్న రత్న జ్వాల, చల్లటి పరిపక్వ జ్ఞానం కలిగిన ఇక్కడ చంద్రుడిని సూచిస్తున్నారు. చంద్రుడు అన్నది మనకి అమృతం ఉండే ఆ స్థానంని చంద్రస్థానం అంటాం అన్నమాట. సో ఆ అమృత కలసమా, ఇదే సరైన సమయం. ఇప్పుడు నా సంకల్పం పరిపక్వం చెందినది. ఈ పసివాడు ఇక కొంచెం కూడా భరించలేడు, ఇక సహించలేను అని అంటున్నారు. అంటే ఈ పాట అంతా కూడా పరిపక్వత మరియు ఆధ్యాత్మిక పరిణతిపై కేంద్రీకృతమై ఉందన్నమాట. వల్లలా తన సంకల్పం ఇప్పుడు పూర్తిగా పరిపక్వత చెందిందని ప్రకటిస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా వచ్చి తనలో చేరుకోమని పిలుస్తున్నారు అరుట్పెరుంజ్యోతిని. ఇక సహించలేను, త్వరగా రా అని అడుగుతున్నారు. సో ఈ పాటలన్నీ కూడా ఏంటంటే ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు, భరించలేను, త్వరగా వచ్చేసేయి, త్వరగా రా నా వద్దకు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ తర్వాత వెళ్దాం నెక్స్ట్ దీనికి. అంతే మేడం, ఇప్పుడు ఎవరి కోసమైనా ఎదురు చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, ఇక ఒక క్షణం కూడా ఆలస్యం అయితే ఆ నిరీక్షించలేము, ఇంకా దాని నిరీక్షణ అంటారు. ఒక క్షణం ఆలస్యమైనా కూడా నేను భరించలేను, నా నుంచి కాదు, వచ్చేసాయి ఇక నువ్వు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అన్నట్టుగా తన యొక్క మనోభావాలే వెల్లడిస్తున్నాడు మొత్తం తన. ఓకే మేడం, బాగుంది, అర్థమైంది, డౌట్ ఏం లేదు, కానీ మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేయాలని అంతే. అంటే తను ఆయన గురించి వర్ణిస్తూ ఇప్పటి వరకు అవన్నీ తనకి ఎలా ఉండాలి, ఏం కావాలి, తను ఎలా ఉన్నాడు, తన గురించి చెప్తూ మళ్ళీ అవన్నీ కూడా నేను తీసేసుకుంటాను, అంటే హింసించను, అన్నిటిని ప్రేమగా చూస్తాను, ఎవరిని బాధ పెట్టినని మళ్ళీ తను చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తూ ఇక నువ్వు నా దగ్గరకు వచ్చేసాయి, నన్ను తీసుకొని వెళ్ళు, ఇంకా భరించలేను, త్వరగా వచ్చేసాయి నా దగ్గరికి అంటున్నాడు అనమాట. నీ విలువ అంటే నీ గురించి నాకు అర్థమైంది, నువ్వు ఎంతటి వాడు, నీ విలువ అర్థమైంది, రత్నాల కంటే, బంగారం కంటే, వజ్రాల కంటే, మనుల కంటే నువ్వెంతో ఇది ఉన్నతమైన వాడి, గొప్పవాడు అని కీర్తిస్తూ, అంటే తను పొగడుతూ మళ్ళీ నన్ను వచ్చి తీసుకుని వెళ్ళని కోరుతున్నాడు అనమాట. అంతే కదా మేడం? అంతే, దైవానుగ్రహం అంటేనే ఇదన్నమాట. ఓకే మేడం, చెప్పండి. ఓకే, ఇప్పుడు నిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా మనము.
ఉమ్, సన్మార్గం గురించి, సన్మార్గంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ అందులో ఒక్కసారి చెప్పండి మేడం. ఏది మేడం? అవి నిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినా అన్నారు కదా, మళ్ళీ ఒక్కసారి చెప్పండి కొంచెం. దాని కంటిన్యూయేషనే ఉంది. మళ్ళీ నిన్నటే మళ్ళీ చెప్పమంటారా టచింగ్ మేడం? చేయండి, టచ్ చేయండి, నిన్నటి కొంచెం కొంచెం టచ్ చేసి మళ్ళీ చెప్పండి. ఓకే. నిన్న సన్మార్గంలో ఏంటంటే మెయిన్ ఏమేమి ఉంటాయి, ఈ శరీరం కానీ అన్నీ కూడా ఎలాంటి మార్పు సంభవిస్తుంది, పరిణామం ఎలా జరగాలి అన్న విషయాన్నంతా కూడా నిన్న చెప్పుకుంటూ వచ్చాము. సో దివ్య జ్ఞాన దేహం అన్నది ఎలా సాధ్యమవుతుంది, పరిణామంలో మానవ జాతి నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా వెళ్ళాలి, అది ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఏంటి, ఇలాంటివి చూస్తూ వస్తున్నాము. సో ఇవంతా కూడా, ఈ మార్పు అన్నదంతా కూడా ప్రేమ, కరుణ, స్వచ్ఛత దీనిపైనే ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసాము. ఇలా ఉంటూ ఉండంగా ఈ భూమి అన్నది, ఇప్పుడున్న ఈ భూమి అన్నది స్వర్గంగా మారుతుంది. స్వర్ణయుగ స్థాపన చేయడమే సన్మార్గం యొక్క ముఖ్య ఉద్దేశము అన్నది కూడా మనం చూసాము. మానవ శరీరంలో పదార్థం ఏదైతే ఉందో అది అత్యున్నత దైవిక పదార్థంగా సంపూర్ణ చైతన్య స్థితిలోనికి మార్పు చెందే ప్రక్రియలోని వివిధ దశలు ఈ మార్పు ద్వారా సకల మానవ జాతి పరిణామం దిశగా అడుగులు వేస్తున్నాయి అన్న విషయం కూడా మనం చూసాం నిన్ననే. అంటే పూర్తిగా ఇప్పుడు మానవుడు అంటే ఆత్మ వరకే కాకుండా ఆత్మ, శరీరము, జీవం, మనస్సు అన్నీ కూడా మార్పు చెందాలి, పూర్తి దివ్యత్వంగా మారాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఇది. అంటే మన శరీరంలో మార్పులు, అంటే భౌతిక శరీరంలో మార్పులు వస్తాయి, మన మనస్సులో మార్పు వస్తుంది, మన అన్నీ బుద్ధిలో కూడా దైవ స్థితిని ఆత్మ. చేరుకుంటుంది అంది. అంటే ఇప్పుడు మానవ శరీరం ఎలా ఉంది, భౌతిక అణువులతో కూడినది ఇవన్నీ. సో ఇక్కడ భౌతిక అణువులు కూడా దైవత్వం అన్నది పొందుతుంది అన్న విషయమే ఇక్కడ మూలార్థం పూర్తి అదే. పరిణామం అన్నది జరుగుతుంది అది. అండ్ ముక్తి, మోక్షం అన్నది చివరి స్థితి కాదు, ఇది తరువాత స్థితులకు వెళ్ళడానికి ఒక సాధన మాత్రమే అని అంటున్నారు వల్లలారు. సో మోక్షం దగ్గర ఆగిపోకూడదు, మోక్షం తరువాత ఇంకా చాలా ప్రయాణం ఉంది అన్న విషయాన్ని మనకి వల్లలారు చెప్తున్నారు అన్నమాట. సో అక్కడికి చేరుకోవడానికి అనుగ్రహాశక్తి ద్వారా మాత్రమే మనము వెళ్ళగలము అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. సో కాబట్టి ఆ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అనుగ్రహం పొందే మార్గంలో మనం పయనించాలన్నమాట. ఈ మార్పు, ఈ పరివర్తన అన్నది మన శరీరంలో ఈ భూమిపైనే జరుగుతుంది, వేరే ఎక్కడా జరగదు, ఇక్కడే జరుగుతుంది. ఈ మార్పు పూర్తిగా భూమిపైన ఉన్నప్పుడే ఈ శరీరంలోనే జరుగుతుంది అది. సో ఇలా జరగడం ద్వారా ఏం జరుగుతుంది, ఈ పరిణామంలో మానవ శరీరం మార్పు చెందడం వల్ల ఏమేం జరుగుతుంది అన్నది ఫస్ట్ ఏంటంటే మన వయస్సు అన్నది తగ్గుముఖం పడుతుంది, ఏజ్ రివర్సల్. తర్వాత ఏంటంటే మనలో ఏదైనా లైక్ ఏదైనా రోగాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోయి సెల్ఫ్ రిపేర్ అన్నది జరుగుతుంది లోపల. అన్ని కూడా వాటంతటికి అవి రిపేర్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే స్వీయ నియంత్రణ అన్నది మొదలవుతుంది. అంటే అవి న్యాచురల్ గా ఏ పని, ఇప్పుడు అన్ని కూడా ఎలాగంటే తత్వాలను బేస్ చేసుకొని వాటి పనిలో అవి చేసుకుంటూ ఉన్నాయి. సో అలా కాకుండా
తత్వాల ఆ, నుంచి బయటపడి వాటి పని న్యాచురల్ గా అవి ఎలా ఉండాలి అంటే స్వచ్ఛమైన స్థితిలో అవి ఎలా పనిచేయాలో అలా పనిచేయడం మొదలవుతుందన్నమాట. అంటే మన ఇంద్రియాలన్నీ కూడా మన ఆధీనంలోకి వచ్చేస్తాయి, ఆత్మ ఆధీనంలోకి. అవును, ఆత్మస్థితిలో ఉండి అన్ని కూడా పనిచేయడం మొదలవుతుంది. అవి స్వేచ్ఛగా చేయకుండా ఆత్మస్థితిలో జరుగుతాయి, అంటే మనసుతో కాకుండా ఆత్మతో జరుగుతుంది. అవును, అవును. అండ్ సెల్ఫ్ రీజనరేషన్ అంటున్నారు. సెల్ఫ్ రీజనరేషన్ అంటే ఏదైనా ఇప్పుడు లైక్ కొన్ని బాడీ పార్ట్స్ ఏదైనా కొన్ని నశించి మనలో అలా అంటే ఉంటే ఆ కణాలు ఏదైనా నశించి ఉన్నా కూడా దాన్ని మళ్ళీ పునరుత్పత్తి అన్నది జరుగుతుందన్నమాట లోపల. అంటే మన దైవానుగ్రహంతో, మన దైవ శక్తితోటి, మన అంతర్గత శక్తితో అంతా జరుగుతుంది స్వయంగానే. అవును, స్వయంగానే అంటే బయట నుంచి జరుగుతుంది. మనం ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం అవును, అనారోగ్యాల కోసం మనం ఎలాంటి అవును, మెడిసిన్ అనుగ్రహంతో అన్ని జరుగుతూ వస్తుంది. సో అంటే ఆ మార్పు ఇప్పుడున్న ఈ భౌతిక శరీరము దైవిక శరీరంగా మార్పు చెందే ఆ పరిణామంలో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్న విషయం చెప్తున్నారు. నొప్పి, రోగము, ముసలితనము, మరణము నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి, కామవాంఛ, కోపము, అసూయ, అత్యాస, స్వార్థము వంటి దుర్గుణాల నుంచి శాశ్వత విముక్తి, ఇవన్నీ జరుగుతాయి. సో ఇంకొకటి మన చిత్తంలో ఉన్న నమ్మకాలు, గుర్తులు, జ్ఞాపకాలు, జన్యుపరమైన వారసత్వపు జ్ఞాపకాలు, జాతిపరమైన వారసత్వపు లక్షణాలు, ప్రవృత్తి అన్నీ కూడా శాశ్వతంగా నిర్మూలించబడతాయి. అంటే పూర్తిగా మన జెనెటిక్ మెమొరీ ఇవన్నీ ఉన్నాయి కదా, క్యారెక్టర్, ఇవన్నీ అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు డిఎన్ఏ మార్పు చెందుతుంది అంటే అదే అనమాట. జన్యుపరమైన అంటే డిఎన్ఏ కూడా చేంజ్ అవుతుంది. డిఎన్ఏలో మార్పు అన్నది వస్తుంది. అదే వంశపారపర్యంగా జన్మ జన్మలుగా మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్ఞాపకాలు, అవన్నీ నమ్మకాలు, అవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా నిర్మూలించబడతాయి. అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ చేయబడతాయి. అవును, ఓకే మేడం. ఇవన్నీ ఉండవు, ఈర్ష్య, ద్వేషాలు, ఈ అసూయ, ఏమి ఉండదు. ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా పూర్తిగా మలినాలు అన్నవి ఏ పరంగా, మనస్సు పరంగా కావచ్చు, శారీరక పరంగా కూడా మలినాలు అన్నవి పూర్తిగా లేకుండా జరుగుతాయి, లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే స్వచ్ఛంగా మారుతుంది, సహజంగా తొలగిపోతాయి, ఇంకా అంతే అవే. అంతే, స్వచ్ఛం అయిపోతుంది, ఏమీ లేకుండా స్వచ్ఛం అయిపోతుంది అది. అండ్ ఇది మానవ ప్రయత్నము చేత మాత్రమే వీటిని తొలగించడం అసాధ్యం. కేవలం అనుగ్రహ జ్యోతి యొక్క అనుగ్రహ శక్తి మాత్రమే వీటిని పూర్తిగా నిర్మూలించగలదు అని అంటున్నారు. సో కాబట్టి అనుగ్రహాన్ని పొందాలి. మన ప్రయత్నం మనం చేసినప్పుడు దైవానుగ్రహం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, దైవం కూడా మన పట్ల నమ్మకం, విశ్వాసం మన మీద ఉన్నప్పుడే ఆ అనుగ్రహం అనేది ఉంటుంది. అంటే మనం చేసే కార్యక్రమాల మీద మన జీవిత విధానాన్ని గమనించినప్పుడు, ఆ జీవిత విధానంలో మార్పు చెందినప్పుడు, ఆ సత్యం వైపు మనము ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు దైవానుగ్రహం అనేది మనం జరుగుతుంది. అదే జీవకారుణ్యం ద్వారా జరుగుతుందని వల్లలా చెప్పారు కదా. జీవకారుణ్యం ద్వారా అనుగ్రహం అన్నది మనం పొందవచ్చు. ఓకే మేడం. సో ఇది దివ్యత్వం, పూర్తిగా దైవంగా మారడం అన్నదే మానవ జాతి యొక్క అంతిమ లక్ష్యం అని అంటున్నారు వాళ్ళలా. ముక్తి లేదా మోక్షం అన్నది పాక్షిక విముక్తి మాత్రమే అంటారు వాళ్ళలా. ఇది పాక్షికంగా మాత్రమే ఈ స్టేజ్ అన్నది ఉంటుంది. పూర్తిగా మనం అంతిమ దశకు చేరుకోవాలి అంటే పూర్తిగా దివ్యత్వం అన్నది పొందినప్పుడే అది కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. మోక్షం అన్నది ఏంటి అన్నది కొంచెం వివరిస్తున్నారు. ఇది కేవలం ఆత్మపరంగా చైతన్య స్థితిని పొందుతుందే కానీ సంపూర్ణ చైతన్య స్థితి అన్నది జరగదు. శరీరము, మనస్సు ఇంకా అజ్ఞానంలోనే ఉండిపోతుంది. ఆత్మ అన్నది చైతన్య స్థితి పొందుతుంది కానీ శరీరము, మనస్సు కూడా ఇంకా అజ్ఞానంలోనే ఉంటూ ఉంది. కాబట్టి ఇది సంపూర్ణమైన ఆ దివ్యత్వం అన్నది కాదు అని అంటున్నారు.
శరీరము ఆత్మ వేరు కాదు అన్నది మనం గుర్తించాలి. ఆత్మ యొక్క వ్యక్తీకరణమే ఈ శరీరము. ఆత్మ శరీరముగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటుంది అని అంటారు. అంటే ఆత్మ ఏ స్థితిలో అయితే ఉందో దానికి సంబంధించిన విధంగానే శరీరం అన్నది ఉంటుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టే శరీరం అన్నది ఏర్పడుతుంది, ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టే. కాబట్టి ఇక్కడ ఆత్మ వేరు శరీరము వేరు కాదు. ఆత్మలో ఆత్మ తన్ను తాను వ్యక్తపరచుకోవడమే శరీరం అన్నది. సంపూర్ణ పరివర్తన అన్నది దైవం కార్యరూపమై ఉన్న 4 ప్రదేశాలలోనూ దివ్యత్వం సంతరించుకున్నప్పుడే. అది శరీరం, మనస్సు, జీవం, ఆత్మ ఈ 4 దివ్యత్వం పొందాలి. ఇది జరగకుండా సంపూర్ణ దివ్యత్వం సాధ్యం కాదు అని అంటున్నారు. ఈ శరీరం దివ్య తేజస్సుని, అందాన్ని, ఆనందాన్ని ఈ శరీరం నుండి వ్యక్తం అవ్వాలి అంటున్నారు. అంటే శరీరము ఎలా మారుతుంది అంటే దివ్య తేజస్సు ఉంటుంది, అదేవిధంగా అందంగా ఉంటుంది, ఆనందం వ్యక్తం అవుతుంది ఈ శరీరం నుండి. సహజమైన ఆనంద స్థితి ప్రతిబింబించాలి అంటారు. ఇది శారీరక సహజ తత్వం. కానీ అజ్ఞానం, హరిషడ్వర్గాలు, తత్వాల హెచ్చుతగ్గుల కారణంగా శరీరం తన సహజ తత్వాన్ని కోల్పోయింది. దీన్ని సరిచేయడానికి జన్యుపరంగా కణాల వరకు శుద్ధీకరణ జరగాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్, శుద్ధీకరణ అన్నది ఎలా జరగాలి అంటే కణాల వరకు, అంత లోతుగా ఇది జరగాలి అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. అజ్ఞానం, అరిషడ్వర్గాలు, తత్వాల హెచ్చుతగ్గుల కారణంగా శరీరం తన సహజ తత్వాన్ని కోల్పోయింది. దీన్ని సరిచేయడానికి జన్యుపరంగా కణాల వరకు శుద్ధీకరణ జరగాలి. మనస్సు అన్నది దైవిక జ్ఞానాన్ని అందించే ఒక, అది ఎలాగైతే అంటే ఒక ట్రాన్స్మిటర్ లాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ తత్వాలను బేస్ చేసుకొని మనస్సు అన్నది పనిచేస్తుంది, దాని ఇష్ట ప్రకారం జరుగుతూ వస్తుంది అన్నమాట. కానీ అది ఎలా ఉండాలి మనస్సు అన్నదంటే దైవిక జ్ఞానాన్ని అందించే ఒక ట్రాన్స్మిటర్ లాగా అవ్వాలన్నమాట. అంటే అక్కడి నుంచి ఆ దైవం దగ్గర నుంచి అన్ని తీసుకొని పూర్తిగా ఈ దేహానికి కానీ జీవానికి అన్నిటికీ అందించే ఒక పరికరంగా అది ఉండాలి మనస్సు అన్నది. మన ఆలోచనలు నేరుగా ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం మన పరికరాలైన ఈ నోటి ద్వారా ఇట్లా మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్గా మనస్సు అన్నది దాని స్వచ్ఛమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే అనుకుంటానో అది మీకు తెలిసిపోతుంది, మీరు ఏదైతే అనుకుంటారో అది నాకు తెలిసిపోతుంది అనమాట. టెలిపతి, ఇంట్యూషన్ ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి. మైండ్ అన్నది అంత ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఇలాంటివి టెలిపతి, ఇంట్యూషన్ లాంటివి యాక్టివేట్ చేయబడి ఉన్నత దైవిక స్థితిలో మనస్సు పనిచేయాలి. హృదయం అన్నది ఉన్నత దైవిక ప్రేమను, కారుణ్యాన్ని వ్యక్తపరచాలి. సో ఇలా ఒక్కొక్క స్టేజ్ లో శరీరం ఎలా ఉండాలి, మనస్సు ఎలా ఉండాలి, హృదయం అన్నది ఎలా ఆ ఉన్నతమైన కారుణ్యాన్ని, ప్రేమను ఎలా వ్యక్తపరచాలి, ఇవన్నీ కూడా మార్పు చెందినప్పుడు ఇవన్నీ జరుగుతూ వస్తుంది అన్నమాట. ఇతరుల యొక్క బాధను, అవసరాలను ఎంతో దూరం నుండి పసిగట్టగలిగే స్థాయికి చేరుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్తే గానీ మనకు అర్థం కాదు. ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా తన ప్రాబ్లం చెప్పుకుంటేనే మనం వాళ్ళకి హెల్ప్ అయినా చేయగలం, ఆ స్థితిలో ఉన్నాం ఇప్పుడు. కానీ అది ఎలా మారాలి అంటే ఇతరులు అంటే ఎక్కడో ఏ జీవో బాధపడుతూ ఉంటే అది మనకి ఇక్కడి నుంచి తెలియాలి. తెలిసి ఆ జీవికి తగిన సాయం అందేలాగా మనం ఇక్కడి నుంచే చేయగలగాలన్నమాట. ఆ స్థాయికి చేరుకోవాలి. జీవునికి తన శరీరం, మనస్సుపై పూర్తి ఆధిపత్యం ఉండాలి. ప్రాణశక్తిని, ఉన్నత దైవిక శక్తిని నేరుగా దైవం నుండి తీసుకోగలిగే సామర్థ్యాన్ని పొందాలి.
అంటే బాహ్యం నుండి ఇప్పుడు ఎలాగంటే ఆహారం కానీ శ్వాస ఇవన్నీ కూడా మనం బయట నుంచి తీసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి ఆత్మ నుండే, ఆత్మలో ఉన్న దైవం నుండే నేరుగా ఆ శక్తి, ప్రాణశక్తి కావచ్చు, ఆ దైవ శక్తి ఏదైనా కూడా మనకి నేరుగా ఆత్మలో ఉన్న దైవం నుండే తీసుకోగలిగే ఆ సామర్థ్యాన్ని మనం పొందాలన్నమాట. బాహ్యము నుండి ఆహారము, శ్వాస ఇంకా ఇతర విషయాలు ఏవి కూడా అవసరం లేకుండా జీవాన్ని స్థిరంగా ఉంచుకోగలగాలి. ఏ విధమైన నష్టము, క్షీణించడం అన్నది లేకుండా దేహములో జీవం నిలకడవ్వాలి. అంటే ఇక్కడ ఏ విధమైన నష్టము అంటే శారీరక పరంగా జరిగే నష్టం, అంటే రోగము, ముసలితనము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఈ ఎలాంటి నష్టము గాని క్షీణించడం అన్నవి లేకుండా దేహములో జీవం నిలకడవ్వాలి అని అంటున్నారు. మోక్షం అన్నది స్వీయ విడుదల, దివ్యత్వంలో సమస్త మానవ జాతి యొక్క ఔన్నత్యం ఇమిడి ఉంది అని అంటున్నారు. అంటే మోక్షం పొందడం అన్నది ఏంటంటే ఇండివిజువల్ ప్రాసెస్, ఎవరికి వాళ్ళు మోక్షం పొందుతారు అన్నది. కానీ దివ్యత్వం పొందడం అన్నది ఏంటంటే ఆ ఒక ఒక మానవుడు దివ్యత్వం పొందుతున్నాడు అంటే దానివల్ల సమస్త మానవ జాతి యొక్క ఔన్నత్యం అందులో ఇమిడి ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు మనకి ఈ స్థాయిని పొందిన వారు వள்ளలార. సో ఆయన ద్వారా మనమందరం కూడా ఈ బెనిఫిట్స్ ని పొందుతున్నాం అనమాట. ఆయన అదే చెప్పారు, నా వల్ల మీకు అన్ని ప్రయోజనాలు జరుగుతుంది అని ఆయన చెప్పారు. సో ఈ దివ్యత్వం అన్నది సమస్త మానవ జాతి యొక్క ఔన్నత్యం అన్నది ఉంటుందన్నమాట. కాబట్టి మోక్షం అన్నది అంతిమ స్థితి కాదు, అది ఉన్నత పరిణామానికి తొలి మెట్టు అని అంటున్నారు. అంటే పరిణామానికి ఫస్ట్ మనం పొందవలసింది మోక్షం. మోక్షం పొందిన తర్వాత అక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళాలి అని అంటున్నారు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం దైవంతో పూర్తిగా, అంటే శరీరం, మనస్సు, జీవం, ఆత్మ అన్నీ ఒక్కటై దివ్య స్థితిని పొందటం. దీన్ని సాధించడానికి మానవ జాతి తనకున్న పరిమితమైన ఆలోచనలు, శక్తులను, అజ్ఞానాన్ని, కాలము, మరణము వంటి వాటిని అధిగమించాల్సి ఉంటుంది. వాటిని అధిగమించి మరణము లేని ఆనంద స్థితికి చేరుకోవాలి. అంటే ఇప్పుడు పరిమితమైన ఆలోచనలు, అంటే చిన్న చిన్న మన శరీరంలో జరిగే అన్ని కార్యాలకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నమాట. సో అవన్నీ కూడా పరిమితంగా ఉన్నాయి. పరిమితమైన ఆలోచనలు, శక్తులను, అజ్ఞానాన్ని, కాలము, మరణము వంటి వాటిని అధిగమించాల్సి ఉంటుంది. సో వాటిని అధిగమించి మరణము లేని ఆనంద స్థితిని చేరుకోవాలి అని అంటున్నారు. భూమి మీద ఈ పరిణామ క్రమం పదార్థం నుండి జీవానికి, జంతు స్థాయి నుండి మానవాళి వరకు ప్రాకృతిక సహజ ప్రవృత్తి, అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటారు. సో న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటే ప్రకృతి యొక్క కంట్రోల్లో ఇవన్నీ జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు పరిణామం అన్నది జరుగుతూ వస్తుంది. అంటే ఇక్కడ మనం స్వయంగా ట్రై చేసేది ఏం లేదు. పరిణామం దానంతటికి అదే ప్రకృతి పరంగా జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. అంటే ఎట్లా పదార్థం నుండి జీవం, జంతు స్థాయి నుండి మానవాళికి మనం ప్రయత్నించి రాలేదు, అది సహజంగా జరిగింది. విచక్షణ జ్ఞానం కలిగిన మనస్సు వరకు, అంటే ఇప్పుడు జంతువుల్లో ఎలా ఉంది మనస్సు అన్నది అంటే చాలా మనస్సు ఉంది, లేదని లేదు, కానీ అది ప్రకృతి యొక్క కంట్రోల్లో ఉంది. ఎలాగంటే ఇప్పుడు దానికి ఆకలేస్తే తినాలి అన్న విషయం తెలుస్తుంది. అలాగే వాటికి జీవించడానికి ఏవైతే కావాలో దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అన్న విషయం వరకు మాత్రమే వాటికి అక్కడ పనిచేస్తుంది. కానీ విచక్షణ జ్ఞానం అన్నది మానవుడికి మాత్రమే ఇవ్వబడింది అన్నమాట ఈ పరిణామంలో. అప్పటి వరకు జంతు స్థాయి వరకు కూడా ఈ విచక్షణ జ్ఞానం అన్నది లేదు. మానవుని స్థాయికి వచ్చిన తరువాతే విచక్షణ జ్ఞానం అన్నది కలిగింది. ఇలా ఈ పరిణామంలో మార్పులు అన్నది వస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ మనస్సు అన్నది ఆత్మస్థితిని చేరుకోవాలి అని అంటున్నారు. ఇప్పుడు మనస్సు అన్నది ఎలా ఉంది అంటే
అది బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేసి వర్క్ చేస్తూ ఉంది. ఇది వచ్చి ఆత్మస్థితిని చేరుకోవాలి అంటున్నారు. ఇది మానవ పరిణామంలో తరువాతి ఘట్టం, నెక్స్ట్ స్టేజ్ అనమాట ఇది. ఇప్పుడున్న ఈ మానవ జాతి పరిపూర్ణం కాదని, ఈ మానవుడే దివ్య మానవునిగా పరిణామం చెందుతాడు అని వల్లలాన్ మనకు నిరూపించారు. అంటే ఆయన స్వయంగా ఆయన శరీరంలో ఈ మార్పులన్నీ చేసి చూపించారు మనకి. ఉన్నతమైన కారుణ్యం, కాంతి, చైతన్యం, సత్యం అన్నవి దివ్య మానవుని పరిణామ లక్షణాలుగా ఉంటాయి. ఆత్మ దైవత్వంతో నిత్యము మమేకమై ఈ పరిణామాన్ని ముందుకు నడిపిస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ దైవం రెండు ఇక్కడ కలిసి ఈ వర్క్ అన్నది చేస్తుంది అన్నమాట. ఈ పరిణామాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని అంటున్నారు. ఎప్పుడైతే ఆత్మస్థితి నుండి సాధన జరుగుతుందో అప్పుడు లోన ఉన్న జీవుడు పెరగడం మొదలవుతుంది. అలా జీవుడు పెరిగి ఆత్మను చేరుకొని రెండూ కూడా ఆత్మలో ఉన్న దైవాన్ని చేరుకుంటాయి. అప్పుడు అక్కడ ఉన్న దైవం నెమ్మదిగా ఆత్మ, జీవం, మనస్సు, శరీరం ఇలా అన్నింటికీ విస్తరించడం జరుగుతుంది. పూర్తిగా దైవం యొక్క కంట్రోల్కి చేరుకుంటుంది. ఈ 4 కూడా ఇప్పుడు జీవుని యొక్క కంట్రోల్లో, ఇంకా చెప్పాలంటే మనసు యొక్క కంట్రోల్లో ఉంది ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దైవం యొక్క కంట్రోల్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట. అంటే దైవం అన్నది పూర్తిగా వీటినన్నిటినీ దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఈ మార్పు జరగడానికి సమర్పణాభావం చాలా ముఖ్య పాత్ర ధరిస్తుంది. ఎందుకంటే ఇది మనం చేసే ప్రయత్నంలో లేదు. దైవం అది దాని కంట్రోల్లో ఇవన్నీ మనల్ని తీసుకోవాలి పూర్తిగా అంటే అది దైవ సంకల్పం వల్లే జరుగుతుంది. అది ఆ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. దానికి మనం పూర్తిగా సమర్పించుకోవాలి దైవానికి. టోటల్ సరెండర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్ తర్వాత టోటల్ సరెండర్ అన్నది అవసరం. బాహ్యం, అంతరం రెండింటిలోనూ పూర్తి సమర్పణాభావం కలిగి ఉండాలి. అప్పుడే మనలో ఉన్న దైవం మేల్కొని పూర్తిగా మనల్ని తన వశం చేసుకుంటుంది. మూల చైతన్యమైన అరుట్పెరంజ్యోతి అంతర్వలనం చెంది పూర్తిగా మన శరీరం, మనస్సు, జీవం, ఆత్మ అన్నీ కూడా నిండి మమేకమవుతుంది. ఆత్మలో ఉన్న దైవం అంతర్వలనం చెంది పూర్తిగా సశరీరంగా మార్పు చెందినప్పుడే ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. పూర్తిగా దైవస్థితిని చేరుకోవడం అన్నది కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఈ ప్రాసెస్ అన్నది ఉంటూనే ఉంటుంది. పూర్తిగా ఎప్పుడైతే శరీరము, మనస్సు, జీవం, ఆత్మ అన్నీ కూడా దైవస్థితిని చేరుకుంటుందో అప్పుడు ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇది ఈరోజు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా చక్కగా అద్భుతంగా చెప్పినావు లలిత. సూపర్. థ్యాంక్ యూ. అరుట్పెరంజ్యోతి. గంటలు గంటలు ధ్యానం అవసరం లేదు. అవసరం లేదు. అవగాహన. జీవకారుణ్యమే దైవానుగ్రహం పొందడమే. అంతే. అయ్యా వాయిస్ వినిపిలేదు, మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం. జంతువుల వరకేనే ఏదంటే ఏది తినాలనిపిస్తే తినడం, చేయాలనిపిస్తే చేయడం, అక్కడ వరకే మనసు పనిచేస్తుంది. అదే మనసు ఇక్కడ ఏం చేస్తుందంటే మానవుడికి విచక్షణ జ్ఞానము, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అట్లా అంటే ఒక సరి అయిన భావన, ఒక అంటే మనం చేసే పనిలో మనం మాట్లాడే విధానంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనము చూసుకొని చేసుకోవాలన్నమాట. అంటే అది అవునా కాదా, సరైనదా కాదా అనేటువంటి ఒక జ్ఞానం అన్నమాట. అది ఓన్లీ మానవులకే ఇవ్వబడింది. అప్పుడు మానవుడు ఆ విధంగా తను తెలుసుకుంటూ జీవించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అంటే అప్పుడు మనకి దైవానుగ్రహం అనేది అప్పుడు లభిస్తుంది అనమాట. అంటే ఆత్మతో మనం జీవించాలి, మనసుతో కాదు అనేది సుస్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. అవును. అప్పుడు మన శరీరము దివ్య దేహంగా మారిపోతుంది, మన ఆత్మ కూడా దివ్యంగా మారిపోతుంది అనేది చెప్తున్నారు.
దీనికి ఒక పాట ఉంది మేడం, దివ్య దేహం వయ్యే దేహం అని. బాగుంది. అదే సద్గురుని పాదాల చెంత మన పెట్టి ఇవన్నీ అని ఉంది. నేను మధ్యాహ్నం చదువుతానులేండి ఒకసారి. అరుణ్ జ్యోతి. అయ్యే చెప్పండి, మీరు మాట్లాడండి శ్రీనివాసరావు గారు. మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. వాయిస్ లేదు రావట్లేదు. కానీ వాయిస్ రావట్లేదు. మైక్ ఆన్ లో ఎందుకు ఉంది వాయిస్ కానీ రాలేదే, వాయిసే రాలేదు. పెరుం జ్యోతి, నా మనసులో ఇంకా ఇది ఎవరికి ఎవరికి అందియాలి అన్న భావన కలుగుతుంది. మంచిది. రాలేదు సార్, మీ వాయిస్ రావడం లేదు. చూడండి ఏం ప్రాబ్లం అయిందో చూడండి. రాలేదు, వినిపించట్లేదు సార్. నిజంగా రాలేదు, వినిపించలేదు. ఫోన్లో ఏదో ప్రాబ్లమా చూడండి. మాకు వినిపించలేదు. ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వచ్చి చూడండి, వస్తుంది ఒక్కొక్కసారి అలా. రత్నమాల మేడం, ప్రకాశం వచ్చేసింది మేడంకి. రావాలి మేడం, మీరు అన్నట్టు సెల్ఫ్ హీలర్, బయట నుంచి ఏమి తీసుకోవద్దు, నా ఉద్దేశం అదే మేడం. ఇప్పుడు కూడా బయట వాళ్ళ అదే నుంచి చెప్తున్నారు, ఏమి బయట నుంచి ఏం తీసుకోవాల్సిన పని లేదు, మన లోపల నుంచే అన్ని వస్తుంది. ఇక్కడే చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రాబ్లం చెప్పడం కాదు, ఎక్కడున్నా మన ఎదురుగా ఎవరున్నా వాళ్ళకి ఏది అవసరం మనకి తెలియాలి అన్న, మన ద్వారా వాళ్ళకి సహాయం అందాలని చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడండి సార్, వస్తుందా చూస్తాం. హలో, అయ్యో వచ్చారా? మళ్ళీ వచ్చారు, లేదు. రాలేదు, వాయిస్ రాలేదు. సార్ లేదుగా ఇక్కడ. శ్రీనివాస్ సార్ వచ్చుండారు చూడండి, శ్రీనివాస్ సార్ వచ్చున్నారు. కనిపించలేదే. ఉన్నారు, అదా ఐఫోన్ అని ఉంది చూడు, దాంట్లోనే మాట్లాడుతున్నారు. అవునా? చూడండి, ఆయన ఫేస్ కూడా కనిపిస్తుంది. పేరు రాసుకుంటే తెలుస్తుంది. ఉన్నారు ఆయన, ఐఫోన్ అని ఫోన్ అని ఉంచుడు, PHON దాంట్లో నుంచి మాట్లాడుతున్నారు. కనిపిస్తుంది. రావట్లేదా సార్? వాయిస్ రావట్లేదా? రావటం లేదు, రావట్లేదు. ఏదో టెక్నికల్ ఇష్యూ. ఫోన్ ది ప్రాబ్లం అయిందో ఏమో ఉంది. ఫోన్ లేదా సిగ్నల్ ఏదైనా ప్రాబ్లం అయిందొచ్చు. అవునా, మీరు మీరు మా మాటలు వినిపిస్తుందా? మా మాటలు వినిపిస్తే తల ఇలా ఇలా ఊపండి. వినిపిస్తుంది. ఓకే. మీ మాటలు మాకు వినిపించలేదు. పోలీస్ వాళ్ళ థింగ్స్ నిన్న మేము అది ఇంగ్లీష్ మూవీస్ అన్ని చాలా బాగుంటుంది, మనకి స్పిరిచువల్ గా చాలా వరకు అది సహాయపడుతుంది అనమాట. సో నిన్న మేము అది చూసాను అనమాట, మూవీ ఒకటి పాపతో చూస్తుంటే దాంట్లో చెప్తారు, వెనకాల గన్ పెట్టి నీకు ఈ విషయం తెలుసు అంటే నువ్వు ఇలా ఇలా ఊపు, అలా మా మాటలు వినిపిస్తే ఇలా ఇలా ఊపండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైందో చూడండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు వచ్చింది. అమ్మా సరెండరెన్స్, అమ్మా ప్రేయర్ సరెండరెన్సే మనల్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తూ మేనిఫెస్టేషన్ హీలింగ్ పవర్స్ ని పెంచుతుంది మేడం బాడీలో. అవును అవును సార్. అది మెయిన్. ఈ రోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా మేనిఫెస్టేషన్ హీలింగ్ కి ప్లస్ సరెండరెన్స్ ఉంటేనే ఏదైనా. అవును, సరెండర్ అవ్వాలి. సరెండరెన్స్ లేకపోతే మనం ఇక నిమిత్త మాత్రం కూడా కాదు, దేహంతోనే దేహభావంలో ఉన్నట్టే. అవును అవును. అరుపెరంజ్యోతి, అరుపెరంజ్యోతి సరెండర్ అయితే ముందుకు తీసుకెళ్తుంది. అవును, అన్ని వినిపించుకుంటూ మళ్ళీ నాకు ఏది అవసరమో అది ఇవ్వమంటున్నాడు. అన్ని అడుగుతూ మళ్ళీ తను ఎలా ఉండాలో, నేను ఇలా ఉంటానని చెప్తూ మళ్ళీ నన్ను నేను మార్చుకుంటానని చెప్తూ మళ్ళీ నాకు ఏది అవసరమో అది. అంతే సార్, సరెండర్నెస్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. దైవానికి సరెండర్ అవ్వడమే. అలా దైవం ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు, మనలో ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు ఆయన. అందుకే మనలో కణకణము కూడా దైవంగా మార్పు చెందాలని మళ్ళీ చెప్తున్నాడు.
అవును. మనకి అన్నీ వస్తాయి మేడం. అనుగ్రహ అవును. శక్తితో అన్నీ మనకి పాజిటివ్గా ఉంటాయి, కానీ మనం కొన్ని తీసుకుంటాము, కొన్ని తీసుకోలేక దేహాత్మ భావనతో మళ్ళా ప్రాపంచికంలో నడుస్తూ ఉంటాం. కొంచెమో ఇవ్వడానికి ఇష్టపడం, తీసుకోవడానికి ఇష్టపడతాం కానీ ఇవ్వడానికి ఇష్టపడం. ఇవ్వడం నేర్చుకోవాలంతే మేడం. ప్రేమ, అవును. కారుణ్య ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి. ఉమ్, అవును ఉమ్. ఇవ్వడం నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి వాటంతట అవే. ఇంకా మనం ఏది కోరాల్సిన అవసరం లేదు అనేది అర్థమైంది నాకైతే. ఎస్, అది ఇచ్చేదే శివం. శివమే ఆ, ఇస్తుంది. తీసుకోదు శివం, ఇస్తుంది, ఎప్పుడు ఇస్తానే ఉంటది. ఆ ఇస్తూనే ఉంటది. శివతత్వం, శివతత్వం అన్నది వస్తుంది మనలో. అదే అన్నిటికీ మనం ఏం చేయాలంటే, మనం ఏవన్నీ పట్టుకొని కూర్చున్నామో అవన్నీ వదిలేయాలి. ఉమ్. ఉమ్, వదిలేసి అదే దేనిని పట్టాలో ఆశీర్వాదాలని దాన్ని అన్నిటినీ పట్టాలి. దేన్ని పట్టాలో దాన్ని మాత్రమే పట్టాలి. పట్టాలి. దైవాన్ని పట్టుకోండి, మిగిలిన అంతే, అన్నిటిని వదిలిపెట్టండి. అంతే. వదిలేయడము అంటే మళ్ళీ వచ్చి ఒకేసారిగా అన్ని వదిలేది కాదు. ఎలా ఉండాలి అంటే, ఈ ప్రాపంచికంలో మనం ఎలా ఉండాలి, ఆ అదే తామర పువ్వు పొలంలో ఎలా ఆకుపై ఉంటుందో నీటి ఇది బొట్టు ఉన్నట్టు. అంటుకోకుండా అలా ఉండాలి మనం. అవును. అలా ఉంటూ అక్కడ అందరితో ఆ, ఎలాంటి అటాచ్మెంట్స్ వద్దు. అదే సమయము మనం వాళ్ళందరికీ ప్రేమను పంచాలి. ఉమ్. అదే ఇంకొకటి కూడా చెప్తారు మేడం, కుమ్మరి పురుగు కూడా బురదలో ఉంటుంది కానీ బురద అంటించుకోదు అని. అవునా? నేను ఫస్ట్ టైం వింటున్నా. ఓకే. అవునా మేడం, అది ఎప్పటి నుంచో ఉంది మేడం. కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ బురద అంటించుకోదు మేడం అది. ఓ, అవునా? ఓకే. నాకు ఇలా ఉంటుంది, తెలిసి అసలు ఏమంటుంది దానికి, బురదలో నుంచే వస్తుంది. అవునా? ఓ, ఓకే. ఓ, బురద నుంచి వస్తుంది, బురదను అంటుకోదు. అంటుకోదు. మనం కూడా అంతే. ఇదంతా అంటే ఈ ప్రపంచంలో ఉండాలి కానీ ఏది అంటించుకోదు. అదే అదే అదే. అది స్తబ్దంగా మధ్య రకంగా వర్తమానంలో జీవించడం, ఇదంతా కూడా అదే అన్నమాట. అవును న్యూట్రల్ గా అంటాం కదా, అవును అవును అట్లా అన్నమాట. అన్నిట్లలో ఉండాలి, ఉండకుండా ఉండాలి, ఉండకూడదు, ఉన్నట్టుగా ఉండాలి. అవును అవును. ఉండాలి, మళ్ళీ ఉండొద్దు, అది ఉండొద్దు, మెయిన్. ఉండాలి అన్నట్టు ఉండాలి. అదే ఆ, గోడ మీద పిల్లిలాగా. యా 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 యా, కరెక్ట్ కరెక్ట్. సరైన మార్గంలో వెళ్ళాలి అంతే. ఏది అప్పుడు ఏది అవసరమో అది అంతే. ఇంకా అదే మనకు ఎప్పుడైతే దైవ చిత్తంతో ఉంటామో దైవం మనల్ని అటువైపే ప్రయాణింపజేస్తుంది మనల్ని. యా అక్కడ మళ్ళీ సరెండర్నెస్. యా, అవును అవును. బాగుంది మేడం, వినడానికి మధురంగా ఉంది, ఉమ్, ఉమ్. ఉత్తేజితంగా ఉంది. నేచర్తో జీవించాలి మేడం, మనం నేచర్తో జీవించాలి. నేచర్ అంటే కదా సహజత్వం సార్. మళ్ళా నేచర్ అంటే ప్రకృతితో అంటే దాన్ని ప్రకృతిలోనేనమ్మా, ఆస్వాదించాలి. ప్రకృతిలోనే మనకి వికసించడం కోసమే కదా మనదే. కాదు సార్, నాకేమనిపిస్తుంది అంటే నేచర్ అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని మనం గమనించినప్పుడు, ఖనిజ వృక్ష జంతు పక్షాలు అన్ని గ్రహించినప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా ఉంటే సరైనదో అలా నేర్చుకోవడమే ప్రకృతితో జీవించడం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ క్షణంలో నేను. ఉమ్. నేచర్తో ఉండాలి అంటే అంతేనా ఇక్కడ మేడం? ఇక్కడ మనది వచ్చి ఆత్మతో జీవించడం. అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నప్పుడు అది మన ఆత్మస్థితి ద్వారానే తెలుసుకోగలుగుతాం కదా మేడం, అవును ఆత్మస్థితిలో మేడం, ఉన్నప్పుడు. ఆత్మస్థితి నుంచే తెలుసుకుంటాము, కానీ అక్కడ ఉండిపోకూడదు. ఇప్పుడు అందరూ మన ప్రపంచంలో అంత సన్మార్గం కాకుండా వేరే అన్ని చోటు చెప్పేది ఏమిటి అంటే, ప్రకృతితో జీవించాలని. ప్రకృతి అన్నది శుద్ధ మాయాశక్తి. ఉమ్. అర్థమైందా? అది మళ్ళీ కూడా మాయ, అది కూడా మాయా. అక్కడ కూడా విచక్షణ అవసరమే కదా మేడం. అది కూడా మాయా. సో అక్కడ నుంచి మనము ఇక్కడ మనం ఇంతసేపు ఏం చెప్పుకున్నాము, ఆత్మతో సహజ స్థితి, ఆత్మస్థితి. ఆ, ఆత్మస్థితి నుంచి జీవించాలి, అప్పుడే శివం అవుతాం. ఉమ్. మనలో కరుణ బయట రావాలి అంటే ఆత్మస్థితిలో జీవించాలి, ప్రకృతితో కాదు. ప్రకృతిలో కూడా మనకి శుద్ధమాయ ఉంది.
అందుకే అక్కడ కూడా విచక్షణ అవసరం అని చెప్తున్నా కదా మేడం. ఇప్పుడు ప్రకృతిని చూసినప్పుడు కూడా అక్కడ విచక్షణ జ్ఞానంతో మనము దానిలో ఉన్న సజ అంటే మనకి మన ఆత్మాభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ విధంగా అలాంటి గుణాలను మనం తీసుకోవాలి, అలాంటి స్వభావాన్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నాను నేను ఇక్కడ కూడా. ఎస్ 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 కానీ ఇక్కడ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి కదా. తీసుకొని అనుభవించి వదలాలి. ఇక్కడ మనము ట్యూన్ అవుతూ రావాలి అన్నిటికీ. ఇప్పుడు మనం ఎలా అవును. ఉండాలి అంటే ట్యూన్ అవ్వాలి. ప్రతిదీ తెలుసుకొని అన్నిటినీ ఆఫ్ చేసేయాలి. అవును. మళ్ళీ దాంతో ఉండొద్దు, ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి మనకి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఆన్ చేయాలి. అంటే మేడం నాకు ఇక్కడ ఒకటి ఏం గుర్తుకొస్తుందంటే సాయిబాబా చరిత్రలో అది చదివి నన్ను నేను మార్చుకున్నాను మేడం ఇక్కడ జ్ఞానాన్ని. ఉమ్, అయితే బాబా ఏం చెప్తాడంటే ఒక అతన్ని తిడతాడనమాట. తిట్టి నేను బాగా నన్ను ఇలా తిట్టాడు అని వచ్చి అది బాగా నన్ను ఆకర్షించింది మేడం. నన్ను ఆయన ఇలా తిట్టాడు అని చెప్తాడు. అప్పుడు బాబా అంటాడు ఏముంది వాడు తిట్టాడు, నీలో ఏమైతే గుణాలు ఉన్నాయో అవన్నీ నిన్ను తిట్టాడు, అవన్నీ నీలో ఉన్నాయా, ఉంటే వాటిని తీసేసుకో, లేవనుకో వాడిని వదిలేయి అన్నాడు. ఒకరోజు మళ్ళీ అతను ఏం చేస్తాడంటే మళ్ళీ ఒక అతన్ని చూసి అతనిలో ఉన్నాయన్నీ తీసి తిట్టేస్తాడు. బాగా కడిగేశాను బాబా నేను వాడిని ఇలా అని చెప్తాడు. అప్పుడు బాబా ఏం చేస్తాడంటే ఒక పందిని చూపెట్టి పందిని చూపిస్తాడు. నేను చదివాను, బాగా గుర్తుంది నాకు కూడా. అదే చదివి అది చూడరా సృష్టిలో ఎన్నో ఉన్నాయి, మరి వాటన్నిటిని వదిలేసి అసిద్ధం తింటుంది, నువ్వెందుకు వాళ్ళలో ఉన్న చెడుని చూసిస్తావు అని చెప్పి చెప్తాడనమాట. అది నాకు బాగా అనమాట మైండ్ లో. అది అన్ని చదివి దానిలో సారాంశాన్ని కొంతగా తెలుసుకొని నేను ఇంకా పూర్తి సన్మార్గంలోకి వచ్చాను. మొదటి నుంచి ఉంది కొంచెం, కానీ ఇంకా తొందరగా ఈ ధ్యానంలోకి రావడము ఇది అనేది అప్పటి నుంచే నన్ను నేను మార్చుకున్నాను అనమాట. జీవితం పట్ల అవగాహన అనేది ఏర్పడింది నాకు. యా 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 బాబా కూడా షిరిడి సాయిబాబా సన్మార్గి. ఆయన ప్రణవదేశం వరకు వచ్చిన్నారు. అదే మేడం, అక్కడ బాగా జ్ఞానోదయం జరిగింది అనమాట. అందుకనే కానీ మీరన్నట్టు నేచర్ లో కూడా మాయా ఉంది, దాన్ని గమనిస్తూ మనం ఉండాలి. దాన్ని గమనించండి. ప్రతి జీవితం మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జీవించడం అంటే అదే అన్నమాట నేను అనుకుంటున్నాను. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకి నేర్చుకోవడం ఉండదు, దాన్ని టక్కని క్యాచ్ చేసేయగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను పోయిన వారంలో చెప్పినాను కదా మేడం, నాకు ఒక విషయం రాదు కానీ అది ఇప్పుడు మీకు వచ్చు అనుకోండి, మీరు ఒక్కటే ఆత్మస్థితిలో. సో నేనేం చేస్తాను, మిమ్మల్ని చూసి రత్నమాల మేడం చేసింది కదా, అయితే నేను రత్నమాల మేడం యొక్క దీంట్లో నుంచి చేస్తానన్నప్పుడు నేను చేసేయగలను. అందుకే ఆత్మస్థితి అని నేను చెప్తున్నాను. ఆత్మస్థితి నుంచి జీవించాలి, ప్రకృతి స్థితి నుంచి కాదు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. మీరు చెప్పేది అదే కదా మేడం. నేను చెప్పాను, సిలిండర్ నాకు ఓపెన్ చేయడం రాదు మేడం, సిలిండర్ ఓపెన్ చేయడం రాదు. మా వదిన అయితే ఇలా వచ్చి తీసేస్తుంది చక్కామని. నేను ఎంత పీకుతున్నా నా యొక్క దీంట్లో నుంచి రావడం లేదు. ఒక క్షణం ఆగి మమాత్మ సర్వభూతాత్మ, ఎస్ నేను మా వదిన యొక్క దీంట్లో నుంచి తీస్తాను అని తీస్తే వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనము అన్ని ఆత్మ ఒక్కటే, అన్ని ఆత్మకు అన్ని తెలియాలని లేదు, కానీ అందరూ ఒక్కటై ఉన్నప్పుడు అందరి జ్ఞానం ఒకటే, అందరిది ఒకటే. ఇప్పుడు నిన్న విశ్వనాథ అయ్య వచ్చి చెప్తున్నారు, మనకి లెసన్ చేస్తున్నారు. ఆయన మనము అంత ఒకటే. ఆయన ఆ శరీరంలో ఆ విషయాలు తెలుసుకొని వచ్చినాడు, మనం ఈ శరీరంలో ఈ విషయాలు తెలుసుకున్నాం. మీరు మీ ఉన్న శరీరంలో కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మనం ఒకరికొకరు చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం వినేటప్పుడు ఆత్మస్థితి నుంచి వినాలి. ఆత్మస్థితి నుంచి విన్నప్పుడు ఆ ఆత్మ ఏదైతే మనకి ఇస్తుందో దాన్ని పూర్తిగా మనం తీసుకుంటాం. ఓకే, ఇలాగా ఉంటుంది. మనం అందరూ ఒక గ్రూపు, మనం ఒక్కొక్క చోట వెళ్ళి ఒక్కొక్కటి నేర్చుకొచ్చాము, అన్ని వచ్చి కలబోసుకుంటున్నాము. దీంట్లో మనము ఏదేది మనం తీసుకోవాలి అన్నది తీసుకుంటూ వస్తాం. ఇది ఆత్మస్థితి. ఇక్కడ ఇదిదా ఆత్మస్థితి, ప్రకృతి స్థితి కాదు.
ప్రకృతి స్థితి అంటేనే పంచభూతాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? పంచభూత తత్వాల ద్వారా మనం నడిపిస్తున్నారు. నడిచేదే పంచభూత తత్వానికి లోనై ఈ శరీరం గాని ఈ మనసు గాని జరుగుతా ఉంది. దానికి అతీతంగా వెళ్ళాలి, ఆత్మస్థితిలో దాన్ని మనం వెళ్ళాలి. అతీతంగా వెళ్ళాలి. అదిదా సన్మార్గము. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ అయిందా? ఓకే ఓకే, అదిదా మనం చెప్పుకుంటాం. అమ్మగారు ప్రకృతిని అరుపెరంజ్యోతి. దాటిన స్థితి. చెప్పండి అయ్యా, చెప్పండి. అరుపెరంజ్యోతి. అరుపెరంజ్యోతి అమ్మగారు, అరుపెరంజ్యోతి. ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా కావచ్చు, ఈ ప్రాపంచిక విషయాలన్నీ మన ఆత్మకి ప్రియంగా కనిపిస్తాయి. మన ఆత్మ వాటికి ఆకర్షితం అవుతుంది. వీడియో ఆన్ చేసుకోండి సార్. అయితే మరి ఈ ప్రాపంచిక విషయాలకు అంత శక్తి ఉందా? ఆత్మని మించి ఆత్మని ఆకర్షించే శక్తి ఉందా అంటే, ఆత్మ శుద్ధ చైతన్యంగా ఉంచుకున్నప్పుడు ప్రాపంచ విషయాలకి ఆ శక్తి ఉండదు. ఆత్మని ఎప్పుడైతే మలినంతో, అంటే ఇండైరెక్ట్ ఆత్మని అనకూడదు, దాన్ని మనస్సుని అనుకోవాలి. ఎందుకంటే ఆత్మ పరిశుద్ధమైనది, దాన్ని మనం రిఫరెన్స్గా తీసుకోవద్దు. మనం లోయర్ లెవెల్ దాన్ని రిఫరెన్స్గా తీసుకుందాం. మనస్సు అనే దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటే ఈ ప్రాపంచిక విషయాలకు అసలు ఏ శక్తి లేదు. ఎప్పుడైతే మన ఆత్మ నిత్యానంద స్వరూపం కనుక ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దానితో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నామో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ప్రకృతి యొక్క విషయాలు లేక ప్రాపంచిక విషయాలు, ఈ శక్తులు ఏవి కూడా మన్ని చేరలేవు, మన్ని దుఃఖానికి గురి చేయలేవు. అదే విషయాన్ని మనం ప్రాక్టికల్గా చూసుకుంటే, సుషుప్తావస్థలో ఉన్నప్పుడు, అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ విషయాలు ఎక్కడ పోయాయి? స్వప్నావస్థలో విషయాలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థలో విషయాలను గమనిస్తున్నామే ఈ స్థూల శరీరంతో, లేదా స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో. మరి సుషుప్తావస్థలో ఉన్నప్పుడు ఈ విషయాలు, ప్రాపంచిక విషయాలు కావచ్చు, ప్రకృతి విషయాలు కావచ్చు, మన మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ని చూపించలేదు కదా. మరి అట్లా అన్నప్పుడు ఆ సుషుప్తావస్థనే మనం అల్టిమేట్ అనుకుందామా? తప్పు. వల్లలార్ గారు చెప్పేది అదే. సుషుప్తావస్థలో ఆనందాన్ని పొందుతున్నాం, కానీ అది కూడా అజ్ఞానమే. అంత మించి ముందుకు వెళ్ళాలి అంటే జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, లేకపోతే సుషుప్తావస్థ కావచ్చు, ఈ మూడిట్లో పనిచేసే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు దాటి అంటే అర్థం ఏంటి? శుద్ధి చేసుకోవటమే. స్థూలాన్ని, సూక్ష్మాన్ని, కారణాన్ని శుద్ధి చేసుకొని వాటికి ఆవల ఉన్న స్థితి అది పొందాలంటే మనకున్నటువంటి శక్తి, మానవాళికి ఉన్నటువంటి శక్తి సరిపోదు. అందుకోసమే మనకు అనుగ్రహ శక్తి కావాలి, అన్ని మనం సరెండర్ అవ్వాలి. అప్పుడు ఆ శక్తిని మనం పొందుతాము. అదే అరుపెరంజ్యోతి. అరుపెరంజ్యోతి అమ్మగారు, నమస్కారం. అరుపెరంజ్యోతి. ఓకే, థ్యాంక్ యూ. టైం అయింది. అవే ఆత్మ పైన ఉన్న పొరలన్నీ తొలగించుకోవడం. అరుపెరంజ్యోతి ముగించుకుందామా? 6:20 అయిపోయింది అనుకుంటా. అరుపెరంజ్యోతి ఇలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. చక్కటి సత్య సాంగత్యం, అసలైన ఆనందం లోపల ఉంటుంది. అంతా దైవానుగ్రహం. అరుపెరంజ్యోతి. అరుపెరంజ్యోతి. ఓకే, అందరికీ Thank you. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కలుసుకుంటాము. అరుపెరంజ్యోతి. అరుపెరంజ్యోతి. బాయ్.